రావణ్‌లాగా వేషం వేస్తే ఏం చేస్తాం? మనమే రావణ్‌లాగా చేస్తాం. అలా కాకుండా మనం చేయొద్దు. చేయకుండా చెయ్యడం అనేది ఏదైతే ఉందో దానితో రాముడిలాగా చేయాలి. మనం చేయొద్దు. ఆ చేయడం అనేది ఉంటది కదా! ఆ బిహేవింగ్ రాముడిలాగా చేయాలి. అది చేయాలన్నట్టు. కానీ మనం చేయొద్దు. మనం మైనస్ కావాలి. అప్పుడు ఎట్లుంటది? అలా అన్నట్టు. ఫోటోకు స్టిల్ ఇవ్వడం అలాగే చేయాలి. నటన, సినిమా షూటింగు, సన్నివేశాలు, కంటెంట్ రాయడం ఇలాగే చేయాలి. పాట కూడా అంతే. ఇప్పుడు ఫ్లూట్ లాగా. ఫ్లూట్‌తో పాట పాడతాం కానీ మనం పాట పాడం కదా! విజిలిస్తే విజిల్‌తో పాడతాం కానీ మనం పాడం కదా! కంటెంట్ కూడా అంతే అన్నమాట. స్టిల్స్ కూడా అలా ఇవ్వాలి. స్టిల్స్ మనం ఇవ్వద్దు. మనం కదులుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ కదలికలతో స్టిల్ ఇవ్వాలి తప్ప మనం ఇవ్వద్దు అనమాట. అదే ఒక కంటెంట్ కానీ, ఒక ఫోటోగ్రఫీ కానీ, షార్ట్ ఫిలిమ్స్, నటన, సన్నివేశాలు ఎలా చిత్రీకరించాలి, ఎలా రాయాలి, చిత్రీకరణ ఫోటోకి స్టిల్ ఇవ్వాలి అంటే ఇప్పుడు సెక్స్ అనేది మొదటిసారి సెక్స్ మనకు తెలియకుండా జరుగుతుంది కదా, తొలి సెక్స్. కానీ ఆ తర్వాత మాత్రం ప్రతిసారి కావాలని చేస్తాం. ఇప్పుడు రేప్ చేస్తుంటాం, రేప్ కావాలని చేస్తాం కదా. అలాగే ఒక మారిన చేసే సెక్స్ కూడా కావాలని చేస్తాం, ఒక పేషెంట్ చేసే సెక్స్ కావాలని చేస్తాం. కానీ మొదటిసారి సెక్స్ తెలియకుండా జరిగించడం అలా ప్రతిసారి జీవితాంతం తెలియకుండానే జరగాలి తప్ప కావాలని చేద్దాం. అంటే తెలిసి చేసే సెక్స్ ఎలా ఉంటుంది? మనం అన్నం తిన్నట్టుంటుంది, వండుకొని తిన్నట్టుంటుంది. కానీ తెలియకుండా చేసే సెక్స్, మొదటి సెక్స్ ఎలా ఉంటుందంటే తెలియకుండా వాంతులు అవుతాయి. చూసినావా? కావాలని అయితే మనకు అతీతంగా అయితే వాంతులు నాసుకోలేవు, కావాలని చేయవు. అట్లా ఉంటుంది. మొదటి సెక్స్ అలా అవుతుంది, రెండోసారి అలాగే జరగాలి, మూడోసారి అలాగే జరగాలి, జీవితాంతం అలాగే చేయాలి. మొదటి సెక్స్ లానే కావాలని చేసేది కాదు, అది ప్రకృతి సిద్ధంగా మాత్రమే చేస్తాం. అలా జరుగుతుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? అలా అన్నట్టు కంటెంట్ అనేది ఇలా ఉండాలంటే ఫోటోకు స్టిల్ ఇవ్వడం కానీ, ఒక యూట్యూబ్లో సన్నివేశాలు చిత్రీకరించడం కానీ, కంటెంట్ తయారు చేయడం కానీ, ఫోటోకు స్టిల్ ఇవ్వడం కానీ ఇలా చేయాలన్నమాట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? సినిమాలో ఇప్పుడు శృంగార దృశ్యాలు అనుకుందాం, అశ్లీల సినిమాలు ఎలా తీస్తారంటే నార్మల్కు భిన్నంగా ఉంటాయి అన్నట్టు. నార్మల్గా ఒక మనిషి ఆలోచన ఎట్లుంటుంది, ఇంకో మనిషి అందరిది ఒకటే ఉంటుంది. దానికి భిన్నంగా అంటే ఇప్పుడు మనిషి గొంతుకు భిన్నంగా పాట ఉంటుంది కదా. మనిషి గొంతు ఉండదు, మనిషి గొంతు సాయం తీసుకోవద్దు. మనం మిమిక్రీ చేస్తే మన గొంతు సాయం తీసుకొని చేస్తాం కదా, అలా చేయొద్దంట మిమిక్రీ. ఎందుకంటే ఎదుటి వ్యక్తి జెన్యున్గా చేసిన తప్ప వాని గొంతు ఒకరి సాయంతో చేయలేదు. అట్లనే మనము మన గొంతు సాయం తీసుకొని మిమిక్రీ చేస్తాం, అలా చేయొద్దు అనమాట. చేయకుండా జెన్యున్గా చేస్తే ఎట్లుంటుంది? జెన్యున్గానే అదే గొంతు మనకుంటే ఎట్లుంటుంది? అగో పాట కూడా అట్లనే జెన్యున్గా పాడాలి తప్ప మన గొంతుతో ఉండొద్దు, మన గొంతు సాయం తీసుకొని పాడద్దు. ఇదే విధంగా కంటెంట్ కూడా అంతే. మనము మన ఆలోచన, మన మనసు అనేది ఒక్క మనుషులందరూ అలాగే ఉంటుంది. కాబట్టి మనము మన ఆలోచన అనేది ఉండకుండా, మనిషి యొక్క బిహేవింగ్ ఉండకుండా అతీతంగా ఉండాలి. ఆ శృంగార సినిమాలో అట్లనే ఉంటుంది అన్నట్టు. మనం మన ఆలోచన, మన బిహేవింగ్ తో ఆలోచిస్తాం, మన బిహేవింగ్ తో చూస్తాం కానీ మనకు అతీతంగా ఉంటాయి. ఇప్పుడు మనిషి అరుపుకు, మనిషి మాటకు, జంతువు అరుపుకు, జంతువు కదలికు, దాని శరీర నిర్మాణం వేరే ఉంటది కదా. అట్లనే సినిమా యొక్క నిర్మాణము, మన నిర్మాణం వేరుంటది. మనం మనకు తయారీ చేసుకుంటాం, మనకు అతీతంగా ఉండాలంట. ఎక్కడ మనం అనేది ఉండకుండా మనకు అతీతంగా ఉండాలి, మన బిహేవింగ్ కు అతీతంగా ఉండాలి, మన జీన్స్ కు అతీతంగా ఉండాలి. అది ఉన్నప్పుడే సినిమా కంటెంట్, అశ్లీల సినిమా అనేది సరిగ్గా న్యాచురల్ గా ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. ఆ బూత్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు కూడా ఇలాగే ఇస్తారు. కాబట్టి యూట్యూబ్ కు కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు, లేకపోతే యూట్యూబ్ కు కంటెంట్ చెప్పేవాళ్ళు ఇలాగే చెప్పాలన్నమాట. వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి కూడా ఇలాగే చెప్పాలి, వాళ్ళ ఆర్టికల్ కూడా ఇలాగే తీసుకోవాలి. మనలాగా తీసుకోవద్దు, మనకు అతీతంగా తీసుకోవాలి. మన జీన్స్ కు అతీతమైంది అది జీన్స్ అనమాట. ఇప్పుడు కుక్క జీన్స్ మనకు వేరే ఉంటుంది, ఆవులాగా మనం అరుస్తామా, ఆవు మనలాగా అరుస్తుందా? అగో అశ్లీల సినిమాలు కూడా అలాంటివి అన్నట్టు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. అందుకే అట్లా కళ్ళ కట్టినట్టు మనకు అట్రాక్ట్ అవుతుంది, ఆకర్షిస్తుంది. మనలా ఉంటే అందరి జీవితం ఒకటేనే, ఆకట్టుకోదు. మనకు అతీతమైన వ్యవహారం అంట అంతా అది. బూత్ సినిమాలు, శృంగార సినిమాలు, అవి సన్నివేశాలు, అవన్నీ అంటే ఫ్యామిలీ సినిమాలు ఇలా ఇస్తారు. కాబట్టి మీరు వేరే ఆర్టికల్ ఇలాగే తీసుకోండి, మనకు అతీతంగా, మన జీన్స్ కి అతీతంగా తీసుకోండి. మన జీన్స్ కి అతీతంగా చెప్పండి, ఎక్కడ మన జీన్స్ ఉండదు. అట్లానే ఉంటాయి. ఇప్పుడు జంతువు జీన్స్ లో కుక్క అరుపులో మన అరుపు ఉంటుందా? మన అరుపులో కుక్క అరుపు ఉంటుందా? అలా మనం లేకుండా, మన జీన్స్ లేకుండా మనకు అతీతంగా చెప్పాలి. మన ఆలోచనలు, మన భావాలు మనము లేకుండా మనకు అతీతంగా చెప్పాలి. అది మన భావాలైనా మనకు అతీతంగా చెప్పాలన్నమాట. అలా చెప్తేనే ఆకట్టుకుంటాయి. మనం ఒక పాటను ఎలా పాడాలంటే, ఇప్పుడు ఒక పైపులకి వెళ్ళి నీళ్ళు వస్తాయి చూసినా, నీళ్ళు ఎట్లా వస్తాయి? మనలో కలవవు కదా, అవి వేరే ఒక ఆకృతితో పోతాయి తప్ప అవి విజృంభించవు కదా, ఇట్లా విస్తరించవు కదా. వాటికి లైన్ ఉంటుంది, పైప్ లైన్, అలాగే పోతాయి, అంతేగాని వేరే పోవు కదా. అట్లా అనమాట. ఒక రకంగా చెప్పండి, చీమల్ని లైన్ డ్రైవింగ్ లాగా ఒక లైన్లో పోతే కానీ విస్తరవిడిగా కదా, అవి అట్లా మనం పాడే అక్షరాలు, శబ్దం ఏదైనా ఆ ట్యూన్ ప్రకారం పోవాలంటే అంతే, దాని మించి పోదు. అవి అట్లా ట్యూన్ కావాలి. ఇప్పుడు నీళ్ళు ఎట్లా ఉంటాయి, ఓ పైపులకి వెళ్ళి నీళ్ళు ఎట్లా పోతాయి, అట్లా పాడాలి. రాగం అది అనమాట.